నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష, అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై చర్చ, మాజీ సీఎం జగన్ పై ధ్వజం. కావలిలో ఘనంగా విట్స్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు, పాల్గొన్న మంత్రి ఆనం. భారతదేశ అభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని వ్యాఖ్య. నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్ పై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. గిరిజన మహిళపై దాడి కేసు విచారణ ప్రారంభించిన కావలి డీఎస్పీ రమణ కుమార్, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని వెల్లడి. ఏలూరులోని మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై వారితో మంత్రి చర్చించారు. పూటకో మాట మార్చడం నాయకత్వం అవుతుందా అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు మంత్రి నారాయణ. గతంలో 3 రాజధానులు అన్నారని, 5 ఏళ్ల పాటు అమరావతిని నాశనం చేశారని, ఇప్పుడేమో మావిగన్ పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్లతో పాటు 10 మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై చర్చించారు. శనివారపుపేటలో 35 ఎకరాల్లో ఎలుడా అభివృద్ధి చేసిన లేఅవుట్ను పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో లేఅవుట్ల ద్వారా ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 1800 కోట్లతో మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని, పూటకో మాట మార్చడం నాయకత్వం అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. అమరావతి నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు ఏం మాట తెలియదు. మా విగన్ అన్నారు, నేనంటే చెప్తాడా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డు అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు. అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అంతా వేగవంతంగా అండి. నయా రాయ్పూర్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దెన్ 20 years అయింది. ఇంతవరకు ఎలా ఉందో చూడండి. చండీగఢ్ ఎప్పుడు? కానీ ఈరోజు అమరావతి రాజధాని మేము ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చక్కటి ప్లాన్ చేసి ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు కావచ్చు, 1500 లేఅవుట్స్ కావచ్చు, లేదా ఐకానిక్ భవనాలు కావచ్చు, లేదా 4020 మంది అధికారులకి హౌసెస్ కావచ్చు, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అసలు వచ్చి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎవరున్నా, ఇతర దేశాల్లో. నేను సింగపూర్, మలేషియా పోతే తెలుగు వాళ్ళకి వచ్చారు, అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది, మా వాళ్ళు బిజినెస్ ఇచ్చారు, నేను వచ్చే ఇండియా చూశాను, బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎప్పుడు జరగలేదు. వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. రాష్ట్రం అంతా సంతోషపడుతుంది. దేశంలో ఉండే తెలుగు వాళ్ళంతా సంతోషపడుతున్నారు. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా సంతోషపడుతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమను వదిలేశారు, అంటే ఉత్తరాంధ్రాన్ని వదిలేశారు, ఆ కోసం దక్షిణాంధ్ర. ఇంకా రోజుకొక మాట ఇస్తే నాయకుడు ఎలా అవుతారండి? కావలిలో విట్స్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ఆనం, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నత లక్ష్యాలతో జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.
గ్రాడ్యుయేషన్ అనేది విద్యా ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని, జీవితంలో మరిన్ని విజయాలకు ఇది నాంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల 2వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. వారికి కళాశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు హాజరైన విద్యార్థులకు మంత్రి ఆనం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను మంత్రి అందజేసి అభినందనలు తెలిపారు. విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే బాధ్యతను గుర్తు చేసే శక్తి అని విద్యార్థులకు మంత్రి సూచించారు. భారతదేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, తమ ప్రతిభతో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నత లక్ష్యాలతో జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ మనం ఒకటే ఆలోచన చేస్తున్నాం. ఇవాళ నాకున్నటువంటి దానిలో అయితే నేను ఎండోమెంట్ ముగిస్తాను, నిద్రలేసి దైవాన్ని ప్రార్థించాను. విద్యార్థులకి అవసరమైనటువంటి మాట చెప్పేటప్పుడు సరస్వతి మాతను పూజించే నేను ఆమె వాక్కుల్ని మళ్ళీ నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మార్పులు వస్తున్నాయి కదా అని మన సంస్కృతి సాంప్రదాయాల్ని పక్కన పెట్టడం సరైన విధానం కాదు. మీరందరూ ఈనాటి సమాజానికి అనుగుణంగా, ఈనాడు వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఈ విద్యా విధానంలో మీరందరూ బాగా రాణించాలి. కానీ సంస్కృతి సాంప్రదాయాలు మీరు వదిలిపెట్టారు. ఈరోజు భారతదేశం ఔన్నత్యం ప్రపంచ దేశాల్లో ఇంకా నిలబడింది. మనం అన్ని దేశాల కన్నా గొప్ప దేశంగా మనం ముందుకు నడుస్తున్నాం. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఎన్నిపడుతున్నాయంటే మన సంస్కృతి సాంప్రదాయమే. ఇవాళ అన్ని దేశాల్లో ప్రజలు కూడా మన వైపు చూస్తున్నారు, మన వైపు ఆలోచన చేస్తున్నారు, మన విధి విధానాల వైపు ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు కలెక్టరేట్లో స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరు త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శనీయమని పిలుపునిచ్చారు కలెక్టర్ హిమాంశు శుక్లా. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయిందని పేర్కొన్నారు. దేశభక్తి, త్యాగం, సేవాభావం వంటి గొప్ప విలువలను యువత అలవర్చుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ పవన్ తేజ, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, సెట్నల్ ఇన్ఛార్జి సిఇఓ శ్రీధర్ బాబు, మేనేజర్ శ్రీనివాసులతో పాటు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు. నంద్యాల జిల్లా డోన్ కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ కెమెరాలను ఎస్పీ సునీల్ షోరాజ్, ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిలు ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో 24 గంటల పాటు నిఘా కొనసాగుతుందని చెప్పారు. నేరాలు, ట్రాఫిక్ నిర్వహణపై ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు ఎస్పీ. నంద్యాల జిల్లా డోన్ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ లోని నిఘా కెమెరాల వ్యవస్థను ఎస్పీ సునీల్ షోరాన్, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. సీసీ కెమెరాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆధునిక సాంకేతికతతో 24 గంటల పాటు పట్టణంపై నిఘా కొనసాగించి నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. అన్ని వేస్ లో మోడర్న్ టెక్నాలజీని ఖచ్చితంగా వాడుకోవాలి. సో దాన్ని బట్టి మన గౌరవనీయుల ఆనరేబుల్ ఎమ్మెల్యే సార్ కోఆపరేషన్ తో ఇక్కడ డోన్ లో ఒక మోడర్న్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కంట్రోల్ రూమ్ భాగంగా టోటల్ ఒక 118 కెమెరాస్ మేము పెట్టాము. 118 కెమెరాస్ తో పాటు మనం డ్రోన్ పెట్రోలింగ్ చేసుకొని ఆ డ్రోన్ కి లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ మేము పెడతాము. సో ఎప్పుడైనా మనకి మేజర్ బందోబస్త్ ప్రోగ్రామ్స్ ఉంటే అప్పుడు ఆ డ్రోన్ పెట్రోలింగ్ చేసుకొని దానికి స్ట్రీమింగ్ ఇక్కడ పెట్టుకొని మొత్తం ప్రోగ్రామ్ ని కంట్రోల్ రూమ్ నుంచి మేము మానిటర్ చేస్తాము. రొట్టెల పండుగ సీఎం పర్యటనల బందోబస్తు కారణంగా గిరిజన మహిళపై దాడి చేసిన కేసు ఆలస్యమైందని కావలి డీఎస్పీ రమణ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి కచ్చేరిమిట్టలో బాధిత మహిళా నివాసానికి డీఎస్పీ చేరుకుని ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు డీఎస్పీ. కావలి పట్టణం కచ్చేరిమిట్టలో సుకుమారి అనే మహిళపై మూకుమ్మడి దాడి కేసుపై డీఎస్పీ రమణకుమార్ శనివారం విచారణ చేపట్టారు. బాధిత మహిళ నివాసానికి వెళ్లిన డీఎస్పీ ఈ నెల 19వ తేదీ జరిగిన దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఆ వీధిలోని ఇరుగు పొరుగు వారిని విచారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రొట్టెల పండుగ సీఎం బందోబస్తు కారణంగా మహిళ పెట్టిన కేసుపై విచారణ ఆలస్యం అయినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు పెట్టినందుకు తానే ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందన్నారు. అన్ని కోణాల్లో విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. గత నెల 19వ తారీఖు రాత్రిపూట ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి పేట్ల సుకుమారి అనేవి మన కావలి 220 PS రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు దాన్ని మొన్న కట్ కేసు ప్లస్ SC/ST కేసు కింద కేసు నమోదు చేశారు. అంటే మొన్న 26 నాడు నమోదైంది అది. కాకపోతే అప్పుడు 26 అంటే మన SC/ST కేసు నమోదైందంటే దాన్ని ఏంటంటే డిఎస్పీ ర్యాంక్ ఆపేస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాకపోతే నేను 26 నుంచి నెల్లూరు రొట్టెల పండుగ బందోబస్తు ఉండిపోయాను. తర్వాత అది అయిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన గూడూరులో ఉంటే గూడూరు తర్వాత అంతా ఈ ప్రజలకి మొన్న సాయంత్రం వరకు అదే డ్యూటీ అక్కడ ఉన్నాము. నిన్న ఈ కేసు దర్యాప్తు ప్రారంభించాను. అంటే నిన్న 2వ తారీఖు నాడు కేసు దర్యాప్తు నేను ప్రారంభిస్తే ఎవరు కూడా ఇక్కడ ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళు నిన్న అందుబాటులోకి ఎవరు రాలేదు. కాబట్టి వాళ్ళు అందుబాటులో రాలేదు కాబట్టి మళ్ళీ ఇవాళ వస్తే వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళని ప్లస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అదే చుట్టుపక్కల అందరూ కూడా విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా కొంతమందిని విచారించి కేసు యొక్క వాస్తవాల్లో ఏది ఉంటే ఆ విధంగా చేస్తాం. యూట్యూబర్ రావణ్ పై నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రశ్న రావణ్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ పైన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దేశ సమగ్రతకు భంగం కలిగేలా యూట్యూబ్ వీడియోలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్న జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై నెల్లూరు దర్గామిట పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. రాజ్యాంగం ఇచ్చిన వాక్కు స్వాతంత్ర హక్కును సద్వినియోగం చేస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడుతున్న జోసెఫ్ రావణ్ లాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుర్రం కిషోర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శనివారంతో పూర్తయిందని ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ తెలిపారు. 3 మహిళలు 22 మంది పురుషులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుండి నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. శనివారం 3 గంటల వరకు నామినేషన్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ 236 మంది ఓటర్లు చేనేత సహకార సంఘంలో ఉన్నారని, వారిలో మొత్తం 9 డైరెక్టర్ పోస్టులు ఉంటాయని, వాటిలో 2 మహిళలకు 7 పురుషులకు ఈ డైరెక్టర్ పదవులు ఉంటాయని తెలిపారు. నేటి వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి 3 మహిళలు 22 మంది పురుషులు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. రేపు ఆదివారం స్క్రూటీనీ కార్యక్రమం ఉంటుందని, 6వ తారీఖు విత్డ్రాలు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. చివరి రోజు గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ చేనేత సహకార సంఘం సభ్యులు, ఓటర్లు, కుల పెద్దలు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్కారములు. నేను ఆడపు బాలచంద్రము అని నేను ఇక్కడ గజ్వేల్ పద్మశాలి కులానికి ఒక పెద్ద మనిషిగా మా నాయన మా తాత నుంచి వెళ్ళి కూడా మేము ఉన్నాము.
ఇప్పుడు ఇక్కడ మన చైర్మన్ పదవికి నన్ను ఉండుమని అందరికీ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు సహకరిస్తామని అన్నారు. కానీ నా ఇంటి పరిస్థితుల వల్ల నేను నిలబడలేకపోతున్నాను. అది కాకపోతే ఇప్పుడు అక్కడ గాడిపల్లి మాజీ చైర్మన్ భాస్కర్ కానీ, ఇక్కడ మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీను కానీ, పలకొక్కుల దుర్గాప్రసాద్ కానీ, వీళ్ళందరికీ నా మీద అభిమానం ఉన్నది. కాకపోతే నా ఇంటి పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను. కాకపోతే ఇప్పుడు నిలబడేటువంటి మన ఈ డైరెక్టర్లు అందరూ ముఖ్యంగా పని చేసేటట్టుగా చూసి వారికి ఖచ్చితంగా ఎన్నుకొని వాళ్ళను మనము మన గజ్వెల్ చేనేత సహకార పారిశ్రామిక సంఘంను అభివృద్ధి దిశలో మార్చేటట్టుగా చూసుకొని మనం అందరం వాళ్ళకు కూడా సహకరించాలని మనవి. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ ను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు మంత్రి నారాయణ. ఏలూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణ ప్రాంతాల్లోని 28 లక్షల మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్, కలెక్టర్ వేట్రి సెల్వి, మున్సిపల్ కమిషనర్లతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకుని మహిళా శక్తిని ప్రోత్సహించారు. ప్రభుత్వం అందించే ప్రత్యేక రుణాల ద్వారానే ఈ క్యాంటీన్ల నిర్వహణ సాధ్యమవుతుందని తెలిపిన మంత్రి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 8 తృప్తి క్యాంటీన్లను అదనంగా త్వరలోనే మరో 8 కొత్త క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని, అందులో భాగంగా ఏలూరులో కూడా మరొక కొత్త తృప్తి క్యాంటీన్ను ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ యొక్క అర్బన్ అథారిటీలో 28 లక్షల మంది మెఫ్మాలు ఉన్నారు. మెఫ్మా మహిళలు 28 లక్షలు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలి. వారి యొక్క డైరెక్షన్ ఆ విధంగా ఈరోజు ఇటు మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క మెఫా వాళ్ళు ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయటం, ఒక 2004లో ఏర్పడిన గ్రూపు వాళ్ళలో ఒక 4గురికి యాక్చువల్గా ఇది ఇచ్చారు. 11 లక్షలు యాక్చువల్గా దీనికి లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13,75,000 అయింది. అయితే ఇక్కడ రోజు 30 నుంచి 35,000 అమ్ముతున్నారంట. ఒక్కో రోజు అయితే 40,000-45,000 కూడా అమ్ముతున్నారని ఎవరైతే ఈ గ్రూప్ మహిళలు 4 ఉన్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా ఉంది. ఇదే విధంగా మరొకటి కూడా యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయాలని దాంతో అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, దీని మీద వారు ఎక్కడ పెట్టాలి ఏందనే సర్వే చేస్తున్నారు. ఆ సర్వే సైట్ కూడా అయితే ఇమీడియట్గా కూడా దీన్ని చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 పిఎంశ్రీ పాఠశాలలు ఎంపికయ్యాయని ఏపీసీ వెంకట సుబ్బయ్య తెలిపారు. సంఘంలోని పిఎంశ్రీ జెడ్పీ హైస్కూల్ ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలకు అందించిన విద్యా సామాగ్రి వినియోగంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల విద్యా నైపుణ్యాలు ఎంతవరకు మెరుగుపడ్డాయో సమీక్షిస్తామని చెప్పారు. సంగం మండల కేంద్రంలోని పిఎంశ్రీ జెడ్పీ హైస్కూల్ను సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ వెంకట సుబ్బయ్య ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో గత 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించిన పిఎంశ్రీ నిధులు, విద్యా సామాగ్రి వినియోగంపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మొత్తం 46 పిఎంశ్రీ పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. పిఎంశ్రీ పాఠశాలల ప్రగతి, విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలకు అందించిన విద్యా సామాగ్రి వినియోగంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల విద్యా నైపుణ్యాలకు ఎంత మేరకు మెరుగుపడ్డాయో సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఏఎస్పీ, డిఈఓ, ఏపీసీ, ఏఎంఓ తదితర అధికారులతో ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. పాఠశాల నగదు పుస్తకాలతో పాటు అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, తనిఖీల్లో గుర్తించిన లోపాలను విజిటర్స్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు సంబంధిత యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నామని ఏపీసీ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ జానకిరామ్, ఎంఈఓ మల్లయ్య, హెడ్ మాస్టర్ బుజ్జయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో టోటల్గా
పిఎంశ్రీ స్కూల్స్ 46 పిఎంశ్రీ స్కూల్స్ ఉన్నాయి డిఫరెంట్ మేనేజ్మెంట్ల కింద. ఈ 46 పిఎంశ్రీ స్కూల్స్ని రెండు సంవత్సరాల నుంచి వస్తున్న మెటీరియల్ కానివ్వండి, లేదా అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ డిఫరెంట్ యాక్టివిటీస్ కింద మనం అమౌంట్ ఇస్తున్నాము. ప్లే ఫీల్డ్ కానివ్వండి, కెమిస్ట్రీ ల్యాబ్స్ కానివ్వండి, రైన్ వాటర్ హార్వెస్టింగ్, కిచెన్ గార్డెను, అదేవిధంగా మెటీరియల్ ప్రాక్టికల్స్ మెటీరియల్, లైబ్రరీ మెటీరియల్, పాల్ ల్యాబ్కు సంబంధించిన మెటీరియల్, ఇట్లా డిఫరెంట్ ఇన్నోవేటివ్ మన ఇంటర్వెన్షన్స్ కింద 46 స్కూల్స్కి మెటీరియల్ సప్లై చేయబడింది. ఈ మెటీరియల్ని వాడుకొని పిల్లలు ఎలా ఉన్నారు, గత 2 years బిఫోర్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ అకాడమిక్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ మెటీరియల్ ద్వారా వాళ్ళకి ఇంకా పాజిటివ్ ఏమన్నా దాని ఉద్దేశంతో ఆ విజిట్ చేయడం కోసం 46 స్కూల్స్కి ఒక షెడ్యూల్ రూపొందించాము. షెడ్యూల్లో గౌరవ ఏఎస్పీడి సారు 6 స్కూళ్ళు, డిఈఓ సారు 6 స్కూళ్ళు, స్టేట్ నుంచి వచ్చే మేడం గారు 6 స్కూళ్ళు, ఏపీసీ 7 స్కూళ్ళు, ఏఎంఓ గారు 7 స్కూళ్ళు, ఇట్లా ఉన్న స్కూల్ మొత్తాన్ని కూడా 46 స్కూల్స్ని ఈ సెక్టోరల్ ఆఫీసర్స్ ప్లస్ స్టేట్ టీము అట్లా డివైడ్ చేసి ఏ రోజు ఏ స్కూల్కి వస్తున్నాము ముందుగానే ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా మనం రావడం జరుగుతుంది. వచ్చి ఆ రోజు ఆ స్కూల్లో ఎలా ఉన్నాయి ఇంటర్వెన్షన్స్, ప్రతి ఇంటర్వెన్షను మనం ఇంక్లూడింగ్ క్యాష్ బుక్తో సహా మనం మొత్తం కూడా విజిట్ చేస్తున్నాం. విజిట్ చేసి ఏవైనా రిమార్క్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా హెడ్ మాస్టర్ దగ్గర ఆ విజిటర్ రిజిస్టర్ రాయడము, వాటిని మళ్ళీ సేమ్ రిమార్క్స్నే మనం యాప్లో అప్లోడ్ చేయాలి. ఉన్న పాజిటివ్ కానివ్వండి, మెరిట్ డిమెరిట్స్ రెండు కూడా మనం యాప్లో అప్లోడ్ చేస్తాము. అది యాప్ అది వచ్చి స్టేట్ లెవెల్లో అబ్జర్వేషన్, మళ్ళీ అది సెంట్రల్కి వెళ్ళిపోతుంది. టోటల్గా మన రాష్ట్రంలో ఉన్న 985 పిఎంశ్రీ స్కూల్స్ యొక్క డేటా కూడా సెంట్రల్కి వెళ్ళిపోతుంది. మనం ఎన్ని స్కూల్ విజిట్ చేసాము, ఇప్పుడు ఆ ఎన్ని స్కూల్ విజిట్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం కూడా అప్లోడ్ చేయాలి. అది 1 hour పడుతుంది ఒక్కొక్క స్కూల్ విజిట్ గురించి మొత్తం అప్లోడ్ చేయడానికి. అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో విజిబుల్ అయితే వాళ్ళ స్టేట్ ఆఫీసర్లు చూస్తారు ఎక్కడ ఏ స్కూల్లో ప్లస్ ఉంది, ఏ స్కూల్లో డిమెరిట్ ఉంది. ఆ మెరిట్స్ని మళ్ళీ ఏమేమి చేస్తే మళ్ళీ తిరిగి అది మళ్ళీ రెక్టిఫై అవుతుంది అనే ఉద్దేశంతో ఒక టీం మొత్తం స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మన పిఎంశ్రీ స్కూల్ని ఇక్కడ సంఘంలో విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న 46 స్కూల్స్ కూడా ఈ 1 week ఆల్రెడీ గత వారము గౌరవ ఏఎస్పీడి సార్ వచ్చేసి 6 స్కూల్ విజిట్ చేసి వెళ్ళడం జరిగింది. గౌరవ డిఈఓ గారు కూడా కొన్ని సార్గా అలాట్ చేసిన స్కూల్ సార్ విజిట్ చేశారు. స్టేట్ నుంచి మేడం శారదా మేడం గారు శారదా మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఏపీసీగా నేను కూడా షెడ్యూల్ నుంచి నిన్నటి నుంచి షెడ్యూల్ వేసుకున్నాము. ఈ వారం రోజులు నేను విజిట్ చేయాల్సిన 7 స్కూల్స్ కూడా ఈ 4-5 రోజుల్లో విజిట్ చేసి రిపోర్ట్ మొత్తం కూడా సార్ పంపించింది. నెల్లూరు జిల్లా కోట పంచాయతీలోని 9 దుకాణాలకు అధికారులు వార్షిక వేలం పాటలు నిర్వహించారు. యువకుల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. వేలం పాటలో చాలా దుకాణాలకు ₹1,00,000 మార్కుని దాటినట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోట పంచాయతీలో ఉన్న 9 దుకాణాలకు వార్షిక వేలంపాట గురువారం నిర్వహించారు. ప్రస్తుతం దుకాణాలు నిర్వహిస్తున్న వారు కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్న యువకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి వేలంపాటలు రికార్డు స్థాయికి చేరాయి. చాలా దుకాణాలకు పాట ₹1,00,000 మార్కును దాటింది. గతంలో తక్కువ మొత్తాలకు పోయిన పాటలు ప్రస్తుతం పోటీ కారణంగా భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. 1,40,000 ఉప్పుల మణి ఒకటేసారి ఎంత 1,40,000 1,42 పాట 80,000 81 ఉప్పుల మణి 82 90,000 ఫస్ట్ 80,000 నాయబ్ 90,000 అదే నాయబ్ పాట 90,000 ఈరోజు కోట గ్రామ పంచాయతీలో 9 రూములకు బహిరంగ వేలంకు గాను 4 కోట్లకి వాయిదా పడింది ఎవరు రానందున. మిగతా 5 కోట్లకు గాను ₹3,50,900 సంవత్సరానికి పడుతున్నారు. గత సంవత్సరంలో 2,16,000. దాని మీద ఇప్పుడు ₹1,34,900 అదనంగా ఎక్కువ పెట్టి పాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష, అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై చర్చ, మాజీ సీఎం జగన్పై ధ్వజం. కావలిలో ఘనంగా విట్స్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు, పాల్గొన్న మంత్రి ఆనం. భారతదేశ అభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని వ్యాఖ్య. నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ప్రశ్న రావణ్పై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
గిరిజన మహిళపై దాడి కేసు విచారణ ప్రారంభించిన కావలి డీఎస్పీ రమణ కుమార్ అన్ని కోణాల్లో విచారిస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.